చాలా మందిలో సహజంగా కూర్చుని లేచిన వెంటనే నడక ఇబ్బందిగా ఉండడము, పడుకుని లేచిన వెంటనే ఇబ్బందిగా ఉండడము, ఎక్కువసేపు స్టాండింగ్ ఉంటే మళ్ళీ తిరిగి నడవడం చాలా ఇబ్బందిగా ఉండడము, ఇలాంటివన్నీ కూడా చాలా మందిలో వింటూ ఉంటాము. చాలా పొద్దున్న లేచిన వెంటనే మడం నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది అని అనేసి చాలామంది చెప్తూ ఉంటారు. స్పెషల్లీ దీన్నే ఆంగ్ల పరిభాషలో మెడికల్ టర్మినాలజీ ప్లాంటార్ ఫెసిలిటీస్ అంటారు. నేను మీ డాక్టర్ అనిత. టాపిక్లోకి వెళ్దాం. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువ కనబడుతుంది. అండ్ నాట్ ఓన్లీ ఫీమేల్స్, ఎవ్రీ 50 మెంబర్స్ ఫీమేల్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 20 to 30 మెంబర్స్ ఫీమేల్స్ సఫర్ అవుతున్నారు. ప్లాంటార్ ఫెసిలిటీస్ అనేది, ప్లాంటార్ ఫేషియా అనేది ఏంటంటే మడమ, అంటే కింద కాలి భాగం కింద మడమ బోన్ అంటాము. అక్కడి నుంచి కూడాను టోస్ అంటే వేళ్ల దాకా, కాలి వేళ్ల దాకా కూడాను ఒక షీత్ అనేది ఉంటుంది. దాన్ని ప్లాంటార్ ఫేషియా అంటారు. ఈ ప్లాంటార్ ఫేషియాలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు, అంటే ఏదైనా వాపు, నొప్పి, ఇలాగా రెడ్నెస్ అనేది వచ్చినప్పుడు బై మీన్స్ ఆఫ్ అక్కడ బోన్ పెరగడం వల్ల కానీ, ఓవర్ వెయిట్ వల్ల కానీ, అండ్ మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ వల్ల కానీ, ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఫిజియలాజికల్గా ఎక్కువసేపు స్టాండింగ్ వల్ల కానీ, లేదా కూర్చోవడం వల్ల కానీ, అండ్ ఇన్ డయాబెటీస్ కేసెస్ అండ్ ఇన్ గౌట్ కేసెస్. సో ఇలాగా ఈ ప్లాంటార్ ఫెసిలిటీస్ అనేది ఆ ఏరియాలో పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. స్పెషల్లీ హోమియోపతిలో ఈ మడవ నొప్పికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఇది చెప్పడానికి కూర్చుంటే మేము లేకడానికి ఇబ్బందిగా ఉంది, ఎర్లీ మార్నింగ్ పెయిన్ ఎక్కువగా ఉంది, వేడి నీళ్ళు పోస్తే చల్లగా హాయిగా ఉంటుంది, కొంతమంది చల్లనీళ్ళు పోస్తే హాయిగా ఉంటుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ని కూడా ఆధారంగా చేసుకొని ఇవాళ మంచి మెడిసిన్స్ అనేవి హోమియోపతిలో ఉన్నాయి. తప్పకుండా ఎవరికైతే మడం నొప్పి ఉందో సింపుల్ ఎక్సర్సైజ్, సింపుల్ ఫిజియోథెరపీ, సింపుల్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, కింద కాళ్ళ కింద కొంచెం సిలికాన్ జెల్స్ పెట్టుకోవడము, చెప్పులు మార్చుకోవడము, ఫ్లాట్ ఫుట్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండడం, వెయిట్ లాస్ మెయింటైన్ చేయడము. సో ఇంకేదన్నా కంప్లైంట్స్ ఉన్నప్పుడు వాటిని సకాలంలో ట్రీట్మెంట్ తీసుకుని అందరూ హెల్తీగా ఉంటారని ఆశిస్తూ సదా మేము చేసే వల్ల మీ డాక్టర్.